నిలవేణి. ఎవరు? నేనా? అవును, ముక్కు మొహం తెలియకపోయినా కూడా ఈ ఊర్లో జస్ట్ 2 రోజుల్లో 2 లక్షలు సంపాదించావు. ఇదంతా అందరి వల్ల అయ్యే పని కాదు నిలవేణి. నేనే నమ్మలేకపోతున్నాను సార్. అవునా? చెప్తున్నాను కదా, నా మొర ఆలకించి అమ్మవారే అతన్ని పంపించినట్టుగా అనిపిస్తుంది. అవునవునవును. అయితే పర్లేదు నిలవేణి, నాకెప్పుడైనా డబ్బు అవసరం వస్తే నిన్ను అడగొచ్చన్నమాట. సార్, మీకు లేని డబ్బా? మీరు అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? మీరు తాగే మందునే 5,000 పెట్టి కొంటారు. మీకేంటి సార్? జస్ట్ 5,000 కదా నిలవేణి, అందులో ఏముంది చెప్పు? ఆ 5,000తో ఒక కుటుంబం 4 రోజులు బతుకుతుంది. 5,000 అంటే మా ఊళ్ళో ఒక సైకిలే కొనేసుకోవచ్చు, ఒక కుటుంబానికి బట్టలు కొనుక్కోవచ్చు, ఒక దీపావళికి ఖర్చంతా పెట్టుకోవచ్చు. ఇలా చాలా చేయొచ్చు సార్. అవునా? అయితే ఆ 2 లక్షలు ఉంటే ఇంకేం చేస్తారు? ఇంత డబ్బుతోనా? ఇప్పటి వరకు ఇంత డబ్బు నేనెప్పుడూ ఖర్చు పెట్టలేదు, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. మరి ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం అవసరమా? నువ్వేం ఆ స్కూల్లో కట్టలేదు కదా? కానీ మా చెల్లి సంవత్సరం అంతా చదవాల్సింది ఆ స్కూల్లోనే కదా సార్. తను చదువుకోకపోతే మీరు కట్టిన డబ్బుతో నా చెల్లి చదవట్లేదు, మీ డబ్బు మీరు తీసుకోండి అని చెప్పొచ్చు. కానీ ప్రిన్సిపల్ టీసీ ఇవ్వను అంటున్నారు, డబ్బులు కూడా తిరిగి ఇవ్వనంటున్నారు. మరి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా సార్. నీలవేణి, ఇలా అన్నింటికీ నువ్వు ఎథిక్స్ మాట్లాడితే ఈ కాలంలో బతకడం చాలా కష్టం. అర్థం కాలేదు సార్. అంటే ఇలా అన్నింట్లో మనం కరెక్ట్గా ఉండాలంటే చాలా కష్టం కదా. అయితే నేరుగా ఈ డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ప్రశాంతంగా నిద్రపోతావు, అంతే కదా? అవును సార్, లేకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదు. జ్యోతి అక్క. అక్క, నిలవేణి, నువ్వొక నెంబర్ ఇచ్చావు కదా, అది కరెక్ట్ నెంబరేనా? ఒకసారి చెప్పక్క. ఒక్క నిమిషం. అవునక్క, కరెక్టే. మరి నేను ఆ నెంబర్కి కాల్ చేశాను. ఆ మూర్తి నాతో తిక్కగా ఏదేదో మాట్లాడుతున్నాడు నీలవేణి. ఏంటక్క నువ్వనేది? మూర్తి నాతో చాలా పద్ధతిగా మాట్లాడాడే. నీకు ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందన్నావు? మా ఇంటి బయట గోడల మీద అంటించుందక్క. తక్షణ రుణం తక్కువ వడ్డీకే ఇవ్వబడును అని రాసుందక్క. నువ్వు చెప్పక్క. ఏం చెప్పమంటావు నీలవేణి? నువ్వు నెంబర్ ఇచ్చావు కదా అని ఆత్రంగా కాల్ చేసి మాట్లాడితే ఏదేదో నోటుకొచ్చినట్టు తిడుతున్నాడు. సార్, నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి సార్. ఏంటి? పోస్టల్ నెంబర్ చూసావా? వెంటనే ఫోన్ చేస్తావా? ఎందుకమ్మా ఇలా ప్రాణాలు తోడేస్తున్నారు? లేదన్నా, మీరు ఫైనాన్షియర్ మూర్తి అన్నే కదా? నేనన్న కాదు, ఒట్టి మూర్తినే. మూర్తి గారు, నాకు కూడా కొంచెం డబ్బు కావాలి, అందుకే ఫోన్ చేశాను. అయ్యో, ఈ పోస్టల్ అంటించడమే ఆలస్యం. వెంటనే ఫోన్లు చేసి డబ్బు కావాలని ఒకటే టార్చరు. మూర్తి గారు, నాకు కూడా అప్పిచ్చారంటే నేను టైంకి వడ్డీ కట్టేస్తాను, అసలు కూడా తొందరలోనే తీర్చేస్తాను. ప్లీజ్ మూర్తి గారు. ఇలా చూడు, నువ్వు అడగగానే నీ అవసరం కోసం డబ్బు ఇవ్వడానికి నేనేమని నీకు బంధువునా, లేక వరుసకి నీకు భావనా? నేను ఒక్కొక్క వీధుల్లో పోస్టర్లు అంటిస్తూ వస్తాను. అలా మీ వీధిలో పోస్టర్లు అంటించినప్పుడు వచ్చి అడుగు ఇస్తాను. అప్పటి వరకు దయచేసి నాకు ఫోన్ చేయకు. పెట్టా ఫోన్. మూర్తి గారు, మూర్తి గారు. మంచి వ్యక్తే కదక్క, ఎందుకలా మాట్లాడాడో తెలియట్లేదే. అదే నాకు అర్థం కావట్లేదు నీలవేణి. నీలవేణి, నువ్వొక పని చేస్తావా? అతనికి నీ నెంబర్ నుండి కాకుండా వేరే నెంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడు. ఎలాంటి రియాక్షన్ వస్తుందో తెలిసిపోతుంది. సూపర్ ఐడియా అక్క. నేనే కాల్ చేసి చెప్తాను. సార్, మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. నా ఫోనా? అది ఇవ్వండి సార్. ఎందుకు ఆలోచిస్తున్నారు? లేదు లేదు, నేనేం ఆలోచించట్లేదు. యాక్చువల్లీ అది ఇదిగో
అయ్యయ్యో రే మందుమూర్తి, దొరికిపోయేలా ఉన్నావురా. అరే తారక్ సార్ ఫోన్ చేస్తున్నారు. సార్ నేను మీకే కాల్ చేద్దాం అనుకున్నాను సార్. నన్ను మీరు ఎలా ఎరిగించారండి సార్? ఏదో ఒక వీధిలో పోస్టర్లు అంటించాలి, ఆ అమ్మాయి ఒక్కదానికి అప్పిస్తే చాలు అని నాకు ఈ గెటప్ వేయించారు. నేను కూడా ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేశాను. నేను ఆ పోస్టర్లు అంటించిన పాపానికి ఎవరెవరో ఫోన్లు చేసి అప్పు కావాలని చంపుతున్నారు సార్. 3 గంటల్లో 100 ఫోన్లు సార్. తీసుకున్న టీ బిస్కెట్ కూడా తినట్లేదు సార్. నేనేం చేయలేకపోతున్నాను సార్. దయచేసి నన్ను కాపాడండి సార్. ఉంటాను సార్. సార్ కార్ ఆపండి. ఆ, ఏంటి సడన్? కార్ ఆపండి సార్. తీసుకోండి. ఏంటిది? ఏం చేస్తున్నావు నీలవేణి? నేను చెప్పేది ఒకసారి వింటావా? అవసరం లేదు. ఏం జరిగిందో మొత్తం మూర్తి చెప్పేశాడు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. తీసుకోండి. అది కాదు నీలవేణి, నేను చెప్పేది విను. తీసుకోండి. నీలవేణి, నిలవేణి నిలవేణి నిలవేణి, వాట్ ఈస్ దిస్ నిలవేణి? నేను పిలుస్తూనే ఉన్నాను, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతూనే ఉన్నావు. నేను చెప్పేది కాస్త విను నిలవేణి. నిలవేణి నిలవేణి, నేను చెప్పేది విను. ఏం జరిగిందో నీకు క్లియర్గా చెప్తాను నిలవేణి. నిలవేణి ఆగు, నేను చెప్పేది వినొచ్చు కదా ప్లీజ్. నేను చెప్పేది విని ఆగు. నిలవేణి, నేనేది కావాలని చేయలేదు. మరెందుకు చేశారు సార్? మీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉందని ఏమైనా చేస్తారా? నాకు తెలియకుండా నిజం చెప్పకుండా ఎందుకు చేస్తున్నారు సార్ ఇదంతా? మళ్ళీ ఇంతసేపు ఏమి తెలియనట్టు మాట్లాడారు. ఏంటిది? నేనేదో నిన్ను మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి నిలవేణి? నువ్వు ఇబ్బంది పడుతున్నావని నీకు తెలియకుండానే నీకు హెల్ప్ చేద్దామని చూశాను అంతే. మీకిది చాలా చిన్న విషయం సార్, నాకు కాదు. నేనేం చేయకుండానే దొంగతనం చేశానన్న నింద నా మీద పడింది. మీరు నా మెళ్ళో తాళి కట్టినప్పటి నుంచి నెలకోసారి నన్ను ఏదో ఒక విధంగా అవమానిస్తూనే ఉన్నారు. నన్ను అవమానించేది చాలదు అన్నట్టు ఇప్పుడు నా చెల్లెల్ని కూడా కలిపి అవమానిస్తున్నారు. మళ్ళీ మీరు సహాయం చేస్తున్నానంటూ ఏదేదో చేస్తున్నారు. నిలవేణి, ఇదంతా ఎవరికైనా తెలిస్తేనే కదా సమస్య. నువ్వు ఎవరికి చెప్పకు, నేను ఎవరికి చెప్పను.